దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అక్కడ వాదనలు ఎంత గంభీరంగా సాగుతాయో మన అందరికీ తెలిసిన విషయమే. న్యాయమూర్తుల ముందు లాయర్లు ఎంత వినయంగా, గౌరవంగా తమ వాదనలు వినిపిస్తూ ఉంటారు. అది సర్వసాధారణం. కానీ నిన్న సుప్రీంకోర్టులో హాల్ నెంబర్ 13లో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. సాక్షాత్తు జడ్జీల ముందే ఒక వ్యక్తి పేపర్లు విసిరివేసి జడ్జీలకే ఆర్డర్లు వేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లను ఉద్దేశించి బూతులు తిరుగుతూ రచ్చరచ్చ చేశాడు ఆయన. అసలు కోర్టు హాల్ లోపల ఏం జరిగింది, ఆ వ్యక్తి ఎవరు, అంత ధైర్యం అతడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ తర్వాత జడ్జీలు అతనికి ఎలాంటి శిక్ష వేశారు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా కూడా తెలుసుకుందాం. ఈ వీడియోను ఖచ్చితంగా కూడా చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా మిస్ అస్సలు చేయకండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న అంటే జూలై 10వ తేదీన సుప్రీంకోర్టులో జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ అలోక్ ఆరాధనలతో కూడిన ఒక ధర్మాసనం రోజువారీ కేసులో ఆ విచారణ కూడా జరుగుతుందన్నమాట. కోర్టు హాల్ లాయర్లతో, పిటిషనర్లతో అక్కడ అంతా కూడా కిక్కిరిసిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో లక్నోకు చెందిన ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి కోర్టు హాల్ లోపలికి వచ్చాడు. అతను లాయర్ కోటు ఒక తెల్ల చొక్కా ధరించి ఉన్నాడు. కానీ లాయర్లు వేసుకునే మెడలోని ఆ తెల్లటి బ్యాండ్ మాత్రం లేదు. అతను వేరే లాయర్ను పెట్టుకోకుండా తను కేసును తానే వాదించుకోవడానికి కోర్టుకు వచ్చాడు. సాధారణంగా కోర్టులో మై లార్డ్ గౌరవంగా కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి రావడమే జడ్జీలను చూసి ఏమన్నాడో తెలుసా? మిస్టర్ జ్యుడిషియల్ సర్వెంట్, అంటే ఓ న్యాయ సేవకుడా అంటూ గట్టిగా కూడా అరిచాడు. అంతటితో ఆగకుండా లక్నో ఏసీపీపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆర్డర్ వేస్తున్నాను అంటూ జడ్జీలకే ఉహుం జారీ చేశాడు. జడ్జీలకే ఆర్డర్ వేయడం చూసి కోర్టు హాల్లోని వారందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు. జస్టిస్ విశ్వనాథన్ ఆశ్చర్యపోతూ, నువ్వు మాకే ఆర్డర్ వేస్తావా అని ఆయన ప్రశ్నించాడు. దానికి ఆ వ్యక్తి ఏమాత్రం తగ్గకుండా, నా వైపు నుంచి ఇంతే, అంతా రికార్డుల్లో ఉంది అని చెప్తూ తన చేతిలో ఉన్న ఫైల్ ఓపెన్ చేసి పేపర్ల కట్టను గాల్లోకి విసిరివేశారు. ఆ పేపర్లన్నీ కోర్టు హాల్ లోపల చల్లా చెదురుగా కూడా పడిపోయాయి. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి అసభ్య పదజాలకు వాడుతూ ఈ పేపర్లను తీసుకువెళ్ళి సిజేఐకి ఇవ్వండి అని కేకలు వేశాడు. ఈ హఠాత్ పరిణామానికి కోర్టు హాల్లో ఉన్న లాయర్లు, సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే అక్కడ అలర్ట్ చేసినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకుని బలవంతంగా కోర్టు హాల్ నుంచి కూడా వెలుపలికి లాకెళ్ళడం కూడా మనం చూసాం. నిజానికి సుప్రీంకోర్టులో ఇలాంటి పని చేస్తే కోర్టు ధిక్కరణ కింద తక్షణమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోర్టులో చాలా కఠినంగా కూడా వ్యవహరించాయి. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ గందరగోళం ముగిసిన తర్వాత న్యాయమూర్తులు జస్టిస్ విశ్వనాథ్, జస్టిస్ అలోక్ ఆరాధలు చాలా సంయమనం పాటించారని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి అతను మానసిక స్థితి సరిగా లేదని న్యాయమూర్తులు గ్రహించారు. ఒక మానసిక స్థితి లేని వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సమంజసం కాదు అని భావించి అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా పెద్ద మనసుతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అతను దాఖలు చేసిన పిటిషన్లో ఎలాంటి బలం లేకపోవడంతో కూడా ఆ కేసును మాత్రం కూడా కొట్టివేయడం జరిగింది. సాధారణంగా కోర్టులపై, జడ్జీలపై రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు చూపించిన ఓపిక, ఆ వ్యక్తి మానసిక స్థితి అర్థం చేసుకున్న విధానం చూసి ఇప్పుడు లాయర్లు, సోషల్ మీడియాలో నెటిజన్లు జడ్జీలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. చట్టం తన పని తాను చేసుకోపోవడమే కాదు, మానవత్వాన్ని కూడా చూపిస్తుంది అన్నదానికి ఈ సంఘటనే దీనికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు మనం. మరి జడ్జీలు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.